నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, శుభాలేంటి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ దైవాన్ని స్మరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంలో సూర్య భగవానుడు మిత్రక్షేత్రంలో కొలువై ఉన్నారు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. బుధుడు కూడా వృశ్చిక రాశిలోనే ఉన్నారు. వృశ్చిక రాశిలో సూర్య కుజ బుధులు, ధనుస్సు రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఎప్పటిలాగానే మీనరాశిలో శని, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో దేవగురువైన బృహస్పతి స్వనక్షత్రంలో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు స్వక్షేత్రంలో తులలో ఉన్నారు. 23 నవంబర్ నుండి 29 నవంబర్ వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మార్గశిర శుద్ధ తదియ నుండి మార్గశిర శుద్ధ నవమి వరకు ఇప్పుడు చెప్పుకునే వార ఫలితాల ప్రభావం ఉంటుంది. 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 శుద్ధ అష్టమి అంటే ఫస్ట్ క్వార్టర్ అని అంటారు. చంద్రుడి యొక్క కళలలో మొదటి సగభాగాన్ని ఆకాశంలో మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు రాత్రి సమయాల్లో. 29 శనివారం రాహువు దగ్గర చంద్రుడు ఉంటారు. చంద్ర రాహు యుతి. ఇవి అంతరిక్ష పంచాంగ సంబంధమైన విశేషాలు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఏకాదశంలో రాహు మాత్రమే యోగిస్తున్నారండి. ఏకాగ్రతతో పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభించే వరకు ధర్మబద్ధంగా కృషిని కొనసాగించండి. కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం కోసం ఆశించవద్దు. ఖచ్చితంగా మనం పనిచేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఫలితం ఎంత చైతన్యంగా చేస్తామో అంత ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఏకాగ్రతతో మన పని మనం చేసుకుపోవటం మంచిది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో వినియోగించండి. చెడు ఊహించకండి. మనోబలం సర్వప్రధానమని గమనించండి. నిరుత్సాహం చెందకండి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉద్యోగంలో సత్ఫలితాలను ఇస్తుంది. సమస్యల నుండి అవలీలగా బయటపడే వీలు కలుగుతుంది. నలుగురితో సామరస్య భావనతో మాట్లాడాలి. అపార్థాలకు ద్వంద్వార్థాలకు అవకాశం కల్పించవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. ఓర్పుతో పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగాలి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయొద్దు. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడాలి. ధనపరమైన ఇబ్బందులున్నాయి. మొహమాటం వల్ల సమస్య ఎదురు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేస్తున్న కృషిపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని గమనించండి. ప్రతి విషయాన్ని ఇంట్లో వారితో చర్చించి సరైన సలహాలు తీసుకోండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మేషరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేయాలి? నవగ్రహ దోషం తొలగటం కోసమై నవధాన్యం గోమాతకు సమర్పించండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రాహు, ఏకాదశంలో శని. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు. ధర్మ మార్గంలో ఆలోచించండి. కొద్దిగా ఆలస్యంగానైనా ఫలితం బాగుంటుంది. అలాగే పనుల్లో స్పష్టత అవసరం. గందరగోళ స్థితికి గురి చేసేవారు ఉంటారు.
ఎవరి మాటలకు ప్రభావితులు కావద్దు. ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎటువంటి పనులు చేయొద్దు. నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. అధిక నష్టం గోచరిస్తోంది కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా పనులు చేయండి. ప్రణాళికలు సిద్ధం చేయండి. శాంతంగా ఉండండి. అనవసరమైన విషయాలను పదే పదే మనసుకి గుర్తు చేసుకోవద్దు. ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి పని చేయాలి. ఒంటరిగా ఏ పని చేయొద్దు. చంచలత్వం లేకుండా స్థిరంగా స్థిరచిత్తంతో ఉత్సాహంగా ఉండండి. మీలో మీరే నిర్ణయాలు తీసుకోవడం చేయొద్దు. బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే కృషికి తగిన ప్రతిఫలాన్ని సాధించవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు నవగ్రహాలని ధ్యానించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. 7 గ్రహాలు యోగిస్తున్నాయి. అత్యధిక గ్రహాలు 6వ రాశిలో యోగిస్తున్నాయి. 3 గ్రహాలు రవి, బుధ, కుజుడు. చంద్రుడు 7లో, గురువు 2లో, శుక్రుడు 5లో, కేతువు 3వ రాశిలో యోగిస్తున్నారు. కేతువు 3వ రాశిలో శుభ ఫలితాలను ఇస్తున్నారు. సమస్త విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మనస్సు పెట్టి పనిచేసి పనుల్లో అధిక లాభాలని గడించండి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తుని సాధించండి. కేవలం ఊహలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా ముందుకు సాగండి. అలాగే కాలానికి తగ్గట్టుగా ఆలోచించి సృజనాత్మకతతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి. అందుకు అవసరమైన మానవ ప్రయత్నం చేస్తే సరిపోతుంది. వారం మధ్య భాగంలో మంచి జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. గతంలో చేసిన కృషికి అదృష్టం తోడై విశేషమైన శుభం జరుగుతుంది. సాంకేతిక పరంగా ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. బ్రహ్మాండమైన వ్యాపార లాభం సూచితం. పలు మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? మిథున రాశి వారు లక్ష్మీ దర్శనం కనుక చేసినట్లయితే విశేషమైన ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. 4లో శుక్రుడు, 6లో చంద్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలంతో పనిచేయాలి. ఏ పని చేస్తున్నా సుదీర్ఘంగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఎందుకంటే ఒత్తిడిలో పొరపాట్లు జరిగే అవకాశం కనపడుతోంది. ఏకాగ్రతతో బాధ్యతలని ప్రారంభించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరమైన అభివృద్ధి బాగుంటుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వస్తు వస్త్ర ప్రాప్తికి, స్వర్ణాభరణ లాభాలు పెంచుకోవడానికి శుక్రయోగం సహకరిస్తుంది. భూగృహ వాహనాది యోగాలు, స్థిరాస్తులు వృద్ధి చేసుకునే యోగాలు చతుర్థ శుక్రుడు కలిగిస్తారు. లాభదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది. ఇదే విధంగా ముఖ్య కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా విజయాలు పొందుతారు. ప్రధానంగా ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా ఉండటం కోసమై మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. సంభాషణల్లో స్పష్టమైన భావజాలం అవసరం. అపార్థాలకు అవకాశం కల్పించకండి. వివాదరహితంగా, శ్లేష లేకుండా శాంతంగా, సౌమ్యంగా, సూటిగా, నిదానంగా, సత్యంగా మాట్లాడండి. వ్యాపారంలో మెలకువగా ఉండండి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సంభాషించండి. శాంత స్వభావంతో సత్ఫలితాలని సాధించాలి. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కర్కాటక రాశి వారు ఈశ్వర ధ్యానం చేసినట్లయితే మేలు పొందుతారు. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి.
గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు. ముఖ్య కార్యక్రమాల్లో శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 4వ రాశిలో ఉన్న బుధుడు వ్యాపారపరమైన లాభాలను కూడా ఇస్తారు. తృతీయంలో ఉన్న శుక్రుడు మహాలక్ష్మి కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. సన్మార్గంలో ధైర్యంగా చేసే పనులు సంపదలను పెంచుతాయి. ధనధాన్యాది లాభాలుంటాయి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే శుభాలు జరుగుతాయి. పెట్టుబడులు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన కృషి అదృష్టాన్ని ఇస్తుంది. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం పొందుతారు. సమయస్ఫూర్తితో పనిచేసి మెప్పు పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది. భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం లేకుండా జీవితం ముందుకు సాగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. మేలు చేయబోతే కీడు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనుల్లోనే మీరు నిమగ్నం కావాలి. ఒక పని చేతి దాకా వచ్చి ఆగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ఆ పనిలో విజయం కూడా దక్కుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? సింహరాశి వారు నవగ్రహాలని దర్శించాలి, ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం అగ్నికి అర్పించాలి. గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో రవికుజులు, లాభంలో గురువు, ద్వితీయంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. విజయ పరంపర కొనసాగుతోంది. లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. మేలు చేసేవారు ఉన్నారు. పలు మార్గాల్లో ఫలితం అనుకూలంగా ఉంటుంది. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పొందుతారు. శుభ ఫలితాలు శుభప్రదంగా లభిస్తాయి. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభను కనబరిచి భవిష్యత్తులో ఉన్నత ఫలితాలను సాధిస్తారు. పదవీ యోగం ఉన్నది. ముఖ్య కార్యక్రమాల్లో ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. తగిన మానవ ప్రయత్నంతో సానుకూల ఫలితాలను పొందండి. అధికారుల నుండి ప్రశంసలుంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అనుభవంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన వ్యాపారంలో కలిసొస్తుంది. ధనరాశిలో ఉన్న శుక్రయోగం స్వక్షేత్రంలో ఫలితాలను ప్రసాదిస్తుంది. తద్వారా అధిక సంపదలు సమకూరుతాయి. యోగ్యతను అనుసరించి ప్రయత్నపూర్వకంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ ధ్యానంతో పాటు లక్ష్మీ దర్శనం చేయండి. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? అధిక గ్రహాలు శుభాన్ని ప్రసాదిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో బుధుడు, లాభంలో కేతువు, జన్మ శుక్రుడు, షష్ఠ శని. శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. ఆశించిన లాభాలు కలుగుతాయి. మంచి ప్రయత్నం ద్వారా కార్యసిద్ధిని పొందాలి. వ్యాపారంలో అద్భుతమైన శుభం జరుగుతుంది. పలు మార్గాల్లో లాభాలు కలుగుతాయి. వ్యాపారాభివృద్ధికి ఇది సరైన సమయం. తగిన ప్రయత్నము, నిరంతర సాధన చేసినట్లయితే అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. ధనాదాయ మార్గాలకు అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలంతో పాటు అదృష్టం కూడా తోడవుతుంది. మంచి ఆలోచన సరళితో కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపూర్వకమైన కార్యాచరణ అవసరం. ఉద్యోగంలో అణుకువగా పనిచేయాలి. చేస్తున్న పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. తెలివిగా పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వారం మధ్యలో అదృష్టయోగం సూచితం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. తగిన విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు మహాలక్ష్మిని స్మరించడం చాలా చెప్పదగిన విషయం. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ద్వాదశంలో శుక్రుడు, 9లో గురువు, దశమంలో కేతువు.
ప్రధాన కార్యక్రమాల్లో మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చంచలత్వానికి గురి కావద్దు, ఆందోళనకు వశం కావద్దు. గందరగోళ స్థితి లేకుండా స్పష్టమైన ఆలోచన సరళతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. ఒక విషయంలో లాభపడతారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. మీ పూర్వపుణ్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. సమాజంలో మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఒక విషయంలో కాదు చేయలేను అనుకున్న పనిలో ఫలితాలు అనుకూలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముందుకు సాగాలి. అలాగే కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు. వివాదరహితంగా పనిచేయండి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు తొలగుతాయి. ప్రతిభతో పెద్దలను మెప్పించే ప్రయత్నం చేయండి. సౌమ్యమైన సంభాషణ మేలు చేస్తుంది. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు ఈశ్వర ధ్యానం చేసినట్లయితే సదా రక్షణ కలుగుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సూర్య దర్శనము, సూర్య నమస్కారము శక్తిని ప్రసాదిస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? జన్మ సూర్యయోగము ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గోధుమలు తప్పనిసరిగా ఈ వారంలో ఆదివారం నాడు దానం చేయండి. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా. లాభంలో శుక్రుడు, జన్మ చంద్రుడు, తృతీయ రాహువు. ధనయోగం శుభప్రదం. ప్రయత్నాన్ని అనుసరించి ఫలితాలుంటాయి కాబట్టి నిరంతర సాధనతో కూడిన మంచి కార్యాచరణను రూపొందించి అందుకు అనుగుణంగా కృషిని కొనసాగించండి. బ్రహ్మాండమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఏకాదశ స్థిత శుక్రయోగం. స్వక్షేత్ర శుక్రుడు సిరి సంపదల్ని ప్రసాదిస్తాడు. దానికి తగిన ప్రయత్నం, యోగ్యత, అర్హతను సంపాదించుకుంటూ ప్రణాళికాబద్ధంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు రూపొందించి వాటిని వశం చేసుకోండి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు, ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ప్రధాన కార్యక్రమాల్లో దేనికి వెనకడుగు వేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. ఒత్తిడి కలగకుండా ఉండాలంటే సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలతో పనిచేయడం ద్వారా పెద్దలను మెప్పించగలుగుతారు. మాటలలో స్పష్టత, సత్యము ఉండాలి. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది, కాపాడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే మేలు జరుగుతుంది. మిత్ర భావనతో సంభాషణల్లో స్పష్టంగా సౌమ్యంగా మాట్లాడండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. లేకపోతే కలహాలకు అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? నవగ్రహ దర్శనంతో పాటు ఈశ్వరుణ్ణి దర్శించండి. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? అలాగే బుద్ధ ప్రీతిగా పెసలు దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ. లాభంలో రవి, కుజ, బుధులు, సప్తమ బృహస్పతి, తృతీయ శని. ఉత్తమ ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం కొనసాగుతోంది. ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తే మీ లక్ష్యాలు శ్రేష్టమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి. శ్రేయస్సు పెరుగుతుంది. భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పదోన్నతులుంటాయి, లాభాలుంటాయి. ప్రతిభతో పనిచేసి సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేపడతారు. ఆదర్శవంతంగా నిలుస్తారు. తద్వారా కీర్తి పెరుగుతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో విజ్ఞానపరంగా ముందుకు సాగండి. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. భూలాభం సూచితం. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. దాచుకున్న ధనం వృద్ధి చెందే అవకాశం ఉన్నది. గతంలో చేసిన కొన్ని మంచి పనులు ఇప్పుడు అక్కరకు వస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా దైవ బలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సంతానం వల్ల కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు అష్టలక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు అష్టలక్ష్మి దర్శనం లేదా లక్ష్మీ దర్శనం చేస్తే కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.
గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రవి, లాభంలో చంద్రుడు. శుభప్రదమైన ఫలితాలు కొనసాగుతున్నాయి. కాలం అనుకూలంగా ఉంది, మంచి జరుగుతుంది. మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. రాజయోగం సూచితం. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు. కీర్తి లభిస్తుంది. తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. సుస్థిరత ఏర్పడుతుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు పొందడానికి మార్గం సుగమమవుతుంది. మంచి ప్రణాళికల ద్వారా విజయాలు సాధించండి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడటమే కాకుండా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగండి. ప్రతి నిర్ణయం ఇంట్లో వాళ్ళతో చెప్పి చేయండి. ఇంట్లో వారి సూచనలు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి స్వక్షేత్ర స్థిత భాగ్య శుక్రయోగము అదృష్టవంతుల్ని చేస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది. కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? విష్ణుమూర్తిని దర్శించండి. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? పెసలు దానం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. 6లో కేతువు, 8లో శుక్రుడు, 5లో గురువు, 10లో చంద్రుడు. బ్రహ్మాండమైన మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సుస్పష్టమైన భావజాలంతో లక్ష్యాలను పూర్తి చేయండి. త్వరగా ప్రయత్నం ఫలిస్తుంది. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. స్పష్టమైన ఆలోచన విధానం ద్వారా మేలు జరుగుతుంది. వెనకడుగు వేయకుండా ధైర్యంగా, ధర్మబద్ధంగా సకాలంలో పనులు మొదలుపెట్టండి. పని ఒక్కసారి ప్రారంభించిన తర్వాత మార్పులు చేర్పులు చేయవద్దు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి. సకాలంలో పనులు పూర్తయ్యేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఇదే విధంగా నైపుణ్యంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించండి. పరిస్థితులు అనుకూలించే విధంగా కార్యాచరణ ఉండాలి. సాధ్యాసాధ్యాలను ముందుగానే ఊహించండి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు శాంతంగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి కృషి విశేషంగా ఉండాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మీనరాశి వారు శివ సహస్రనామం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ఈశ్వర ధ్యానంతో కూడిన శివాభిషేకం శక్తిని పెంచుతుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అదే విధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.